నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు మార్కాపురం జిల్లా రాయవరం వద్ద ఘోర ప్రమాదం టిప్పర్ను ఢీకొన్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఎగిసిపడిన మంటలు 14 మంది సజీవ దహనం మరో 28 మందికి గాయాలు మార్కాపురం ఒంగోలు ఆసుపత్రుల్లో చికిత్స ప్రధాని మోదీ సీఎంలు చంద్రబాబు రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే తీర్మానానికి కేబినెట్ ఆమోదం ఎల్లుండి అసెంబ్లీలో చర్చించి కేంద్రానికి పంపనున్న ప్రభుత్వం పోలవరం నిర్వాసితుల భూముల విలువ పెంపునకు ఆమోదం ఏపీలో 96 జూనియర్ సీనియర్ సివిల్ జడ్జిల కోర్టుల ఏర్పాటుకు నిర్ణయం పేదల వైద్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తున్నామన్న రేవంత్ ఆరోగ్యశ్రీ బిల్లులు సకాలంలో చెల్లించడం లేదన్న ఆరోపణలు తోసిపుచ్చిన సీఎం తెలంగాణలో ఏప్రిల్ 2 నుంచి భూభారతి కొత్త పోర్టల్ 5 మండలాల్లో పైలట్ ప్రాజెక్ట్ ఒకే గొడుగు కిందకు రెవెన్యూ సర్వే స్టాంప్స్ రిజిస్ట్రేషన్ సేవలు ఇరాన్కు మరోసారి ట్రంప్ హెచ్చరిక మరింత నష్టం జరగకముందే మేల్కోవాలని సూచన చర్చల ప్రతిపాదన అమెరికా ఓటమికి నిదర్శనమన్న అరాక్చి పశ్చిమాసియాలో ఆగని యుద్ధ జ్వాలలు ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ నేవీ చీఫ్ మృతి అమెరికా స్థావరాలపై టెహ్రాన్ క్షిపణుల ప్రయోగం మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదంలో 14 మంది ప్రయాణికులు అగ్నికి ఆహుతయ్యారు తెలంగాణలోని జగిత్యాల నుంచి ఏపీలోని కలిగిరికి వెళుతున్న ట్రావెల్స్ బస్సు ఈ తెల్లవారుజామున టిప్పర్ను ఢీకొట్టడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు ఏం జరిగిందో తెలుసుకునేలోపే అగ్ని కీలలకు బలయ్యారు మరో 28 మంది గాయాలతో బయటపడ్డారు మార్కాపురం జిల్లాలో ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది నిన్న సాయంత్రం 5:30 గంటలకు జగిత్యాల నుంచి కలిగిరికి బస్సు బయలుదేరింది బస్ కండిషన్ సరిగా లేదని డ్రైవర్తో ముందుగానే ప్రయాణికులు చెప్పినట్లు తెలిసింది ఈ క్రమంలో ఎర్రగొండపాలెం వద్ద బస్ను గంటసేపు నిలిపేసి సిబ్బంది మరమ్మతులు చేశారు స్టీరింగ్ స్ట్రక్ అయినట్లు డ్రైవర్ చెబుతుండగా అలాగే బస్సు ముందుకు సాగింది ప్రయాణికులు మరో గంటలో గమ్యస్థానానికి చేరుకుంటారు అనే సమయంలో మార్కాపురం మండలం రాయవరం సమీపంలోని పలకల క్వారీల వద్ద చీమకుర్తి నుంచి మార్కాపురం వైపు కంకర లోడ్తో వెళ్తున్న టిప్పర్ లారీని ఢీకొట్టింది ఈ క్రమంలో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జయింది రోడ్డుపై టిప్పర్ అడ్డంగా పడిపోయింది వాహనాల్లో ఉన్న ఇంధనం లీకవగా అగ్నికీలలు వేగంగా వ్యాప్తి చెందాయి వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి ఉదయం 5:30-6 గంటల మధ్యలో ప్రమాదం జరిగినట్లు తెలిసింది ఎర్రగొండ బలూన్ ఆగేది రిపేర్ చేయించుకున్నాము అయిపోయింది బయలుదేరుతున్నా వస్తున్నా లేక సంగతి జరిగింది అంటే బండి దానిలో అంటే పొగ వచ్చింది కదా పొగలో వీళ్ళకి ఏం అర్థం కాలేదు ప్యాసింజర్ అందువల్ల ఇట్లా నిద్రలో ఉన్న ప్రయాణికులు తేరుకునే లోపే మంటలు వ్యాపించాయి ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నించినా కొందరికి సాధ్యపడలేదు ఏసీ స్లీపర్ కమ్ సీటింగ్ బస్ కావటం వల్ల పైన నిద్రిస్తున్న వారు కిందకు దిగేలోపే మంటలు వారిని చుట్టేశాయి చాలా వేగంగా వ్యాప్తి చెందటం వల్ల ప్రయాణికులు మంటల్లో చిక్కుకుపోయారు ప్రమాద సమయంలో బస్లో 41 మంది ఉండగా 13 మంది సజీవ దహనమయ్యారు 28 మంది ప్రాణాలతో బయటపడ్డారు వీరిలో కొందరికి గాయాలయ్యాయి మృతుల్లో మహిళలు చిన్నారులు కూడా ఉన్నారు నేను అమ్మ మళ్ళీ చిన్నమ్మమ్మ వాళ్ళ అల్లుడు వాళ్ళ ముగ్గురు 5గురు వస్తున్నాం ఆర్మూర్ నుంచి ఇద్దరు చనిపోయారు చల్లగిరిగల కనిగిరి నేను అమ్మని లాక్కున్నా అన్నని లాక్కున్నా ఇంక వాళ్ళిద్దరు నాకు దక్కలా ఆపారు సార్ బస్సు రిపేర్ అని 3-4 టైమ్స్ కానీ వాళ్ళు చెప్పాలి కదా సార్ బస్ రిపేర్ లో ఉందని ప్రమాద సమయంలో మేల్కొని ఉన్న వారంతా బతికిపోయారు బస్ నుంచే వెంటనే దిగిపోయి కొందరు ప్రాణాలు కాపాడుకోగా మరికొందరు గాయాలతో బయటపడ్డారు ఘటన జరిగిన వెంటనే పోలీసులు అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకోగా అప్పటికే బస్ పూర్తిగా మంటల్లో దగ్ధమైంది ప్రయాణికులు మంటల్లో చిక్కుకుని మాంసపు ముద్దల్లా మారిపోయిన దృశ్యాలు భీతావాహంగా కనిపించాయి మృతదేహాలను బస్ నుంచి ఒక్కొక్కటిగా పోలీసులు బయటకు తీశారు డ్రైవర్ లెఫ్ట్ సైడ్ స్లో చేసుకుని లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి టర్న్ వచ్చినప్పుడు అతను రైట్ కొట్టేశాడు రైట్ రావడం వల్ల ఎదురుగా వస్తున్నటువంటి టిప్పర్ లారీ కూడా హెడ్ ఆన్ కొలిషన్ అవాయిడ్ చేయడం అని చెప్పేసి అతను కూడా రైట్ తీసుకోవడం జరిగింది రైట్ తీసుకుంటే దానికి ఈ బస్ వెళ్ళి డైరెక్ట్గా డీజిల్ ట్యాంక్ని హిట్ చేయడం ఇమీడియట్గా బర్స్ట్ అవ్వడం డీజిల్ అంతా కూడా బస్సులోకి స్పిల్ ఓవర్ అవడం అండ్ ఇమీడియట్గా ఫైర్ క్యాచ్ అయింది అనేది మనకు ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ప్రమాద స్థలిని జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ హర్షవర్ధన్ రాజు పరిశీలించి
సహాయ చర్యలను పర్యవేక్షించారు. అక్కడి నుంచే సీఎం చంద్రబాబుతో ఫోన్లో మాట్లాడి ఘటన వివరాలు తెలియజేశారు. వెంటనే ప్రమాద తీరుపై సమీక్షించిన చంద్రబాబు హోంమంత్రి అనిత, ఇతర మంత్రులను ఘటనా స్థలానికి వెళ్లాలని ఆదేశించారు. వెంటనే వారక్కడకు వెళ్లి ఘటన జరిగిన తీరును తెలుసుకున్నారు. ప్రమాదంలో గాయపడిన వారిలో కొందరిని మార్కాపురం ప్రభుత్వ ఆస్పత్రికి, మరికొందరిని ఒంగోలు తరలించి చికిత్స చేస్తున్నారు. వారి పరిస్థితిపై మంత్రులు ఆరా తీశారు. వారంతా ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు ప్రభుత్వం ప్రకటించింది. బస్ డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని తెలుస్తోందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మరోవైపు బస్ ప్రమాదానికి గల కారణాలను ఫోరెన్సిక్ నిపుణుల బృందం అన్వేషిస్తోంది. బస్సు ప్రమాదంలో మృతులకు ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి సంతాపం తెలిపింది. బాధిత కుటుంబాలకు కేబినెట్ సానుభూతి వ్యక్తం చేయగా మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. గాయపడిన వారికి 2 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని సూచించారు. ప్రమాదాల నివారణ సహా ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండేందుకు ఆర్ఎండ్బీ, రవాణా శాఖ, పోలీసు, ఆరోగ్య శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. మార్కాపురం బస్సు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనలో పలువురు మంది మృతి చెందటం, మరికొందరు తీవ్ర గాయాల పాలవడంపై సీఎం విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బస్సు నిర్మల్ నుంచి నెల్లూరు వైపు వెళుతున్నందున బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారు, గాయపడిన వారి వివరాలు తెలుసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును ఆదేశించారు. ఏపీ అధికారులతో మాట్లాడి పూర్తి వివరాలు సేకరించాలని సీఎం సూచించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందేలా చూడాలని సీఎం ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో సీఎస్ రామకృష్ణారావు ఏపీ సీఎస్తో మాట్లాడారు. మార్కాపురం జిల్లా దుర్ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బస్సు ప్రమాదంలో పలువురు సజీవ దహనం కావటం అత్యంత విషాదకరమన్నారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ప్రధాని ఎక్స్లో పోస్ట్ చేశారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున ప్రధాని పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు 50,000 చొప్పున పరిహారం అందిస్తామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే తీర్మానానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఏపీ పునర్విభజన చట్టం 2014లోని సెక్షన్ 5ను సవరించాలనే ప్రతిపాదనకు పచ్చజెండా ఊపింది. ఈ తీర్మానంపై ఈ నెల 28న అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించి ఆమోదం తెలపనున్నారు. అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గం దాదాపు 3.5 గంటల పాటు సమావేశమైంది. ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే అంశంపై సుదీర్ఘ చర్చ జరిగింది. వాస్తవానికి 2025 మే 8న కేబినెట్ ఆమోదించిన తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం మే 12న కేంద్ర హోంశాఖకు పంపింది. దానిని ఆమోదించాలంటూ ఈ నెల 28న అసెంబ్లీలో చేసే తీర్మానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ పునర్విభజన చట్టం 2014లోని సెక్షన్ 5ను సవరించాల్సిందిగా అసెంబ్లీలో తీర్మానం చేయనున్నారు. సెక్షన్ 5లోని సబ్సెక్షన్ 2లో కొత్త రాజధాని స్థానంలో అమరావతి పేరు చేర్చాలని ప్రభుత్వం భావిస్తోంది. అమరావతి ఇంక్లూడ్స్ ద క్యాపిటల్ సిటీ ఏరియాస్ నోటిఫైడ్ అండర్ ఏపీ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ యాక్ట్ 2014 అనే పదాలను చేర్చాలని నేడు మంత్రి మండలిలో నిర్ణయించారు. అమరావతిని రాజధానిగా సమర్థించిన జగన్ తర్వాత 3 రాజధానులు నాటకాన్ని అసెంబ్లీ ద్వారా ప్రజలకు గుర్తు చేయాలని మంత్రులు సూచించారు. జగన్ మాదిరిగా భవిష్యత్తులో ఎవరూ రాజధానిని మార్చటానికి వీల్లేకుండా చట్టబద్ధత కల్పించేలా అసెంబ్లీలో తీర్మానం చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని సమావేశం తర్వాత మంత్రి పార్థసారథి చెప్పారు. Cabinet Resolution number 148 of 2025, 8525న సేమ్ అమెండ్మెంట్ని పంపించడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. కానీ భవిష్యత్తులో ఎవరో కూడా ఇటువంటి దుశ్చర్య కానివ్వండి, కక్షపూర్తి చర్యతో క్యాపిటల్ని మార్చాలనే ఆలోచన చేయకూడదు. ఒక పర్మనెంట్ రాజధానిగా ఈ అమరావతి విరాజిల్లాలి అనే ఉద్దేశంతో అసెంబ్లీలో కూడా తీర్మానం చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ఆ నిర్ణయాన్ని కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే రాజధానిగా అమరావతి చట్టబద్ధత సవరణ బిల్ ప్రవేశపెట్టనున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఇదే సమయంలో పలు నిర్ణయాలు తీసుకున్న కేబినెట్ పోలవరం నిర్వాసితుల భూముల విలువ పెంపునకు ఆమోదం తెలిపింది. ఎకరాకు ఇచ్చే పరిహారం 12 లక్షల పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నీరుకొండలో ఎస్ఆర్ఎం వర్సిటీ 60 మీటర్ల ఎత్తు వరకు అకాడమిక్ భవనాల నిర్మాణానికి అనుమతి ఇచ్చింది. 96 జూనియర్, సీనియర్ సివిల్ జడ్జిల కోర్టుల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. యువగళం పాదయాత్రలో మంత్రి లోకేష్ ఇచ్చిన హామీని నెరవేర్చేలా వడ్డెర సొసైటీలకు మైనింగ్ లీజులు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ అంశాన్ని లోకేష్ కేబినెట్ ముందుకు తీసుకురాగా వడ్డెరల సామాజిక ఆర్థిక స్థితిగతుల్ని పెంచడానికి వడ్డెర సొసైటీలకు మైనింగ్ లీజులను కేటాయించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
2025-26 ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీ మాఫీ చేయాలని కేబినెట్ తీర్మానించింది. జలవనరుల శాఖలో వివిధ ప్రాజెక్టుల ఆధునీకరణ, మరమ్మతులకు పాలనా అనుమతులు ఇచ్చింది. మరోవైపు ఏపీలో విద్యుత్ వ్యవస్థపై కేబినెట్లో సీఎం చంద్రబాబు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఏప్రిల్ 5 నుంచి 14 లోపు ప్రతి నియోజకవర్గంలో 2000 చొప్పున సూర్యఘర్ కనెక్షన్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఎల్పీజీ నుంచి పీఎన్జీకి మారే వారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించిందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. దీపం పథకం సబ్సిడీని వారికి కూడా అందిస్తామని వివరించారు. పేదల వైద్యానికి ప్రజాప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రైవేటు ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించకపోవడం వల్ల పేదల వైద్యంపై ప్రభావం పడుతోందనే ప్రచారంలో నిజం లేదన్నారు. ఆరోగ్యశ్రీ సీఎంఆర్ఎఫ్ ద్వారా సుమారు 4,500 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. వైద్య కళాశాలల్లో ప్రొఫెసర్లు సర్జరీలు చేస్తే ప్రత్యేక ఇన్సెంటివ్లు ఇచ్చే ఆలోచన ఉన్నట్లు అసెంబ్లీలో చెప్పారు. తెలంగాణలో రాజీవ్ ఆరోగ్యశ్రీ సేవలపై అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో చర్చ జరిగింది. ఆరోగ్యశ్రీలో ఇంటెన్సివ్ కేర్ చికిత్సను చేర్చాలని, ప్రస్తుతం ఐసీయూలో చేరాలంటే పేదలు ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉందని బీఆర్ఎస్ సభ్యులు తెలిపారు. కేసీఆర్ కిట్ కింద మహిళలకు ఇచ్చిన ఆర్థిక సహాయం కొనసాగించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత ఆరోగ్యశ్రీకి బడ్జెట్ కేటాయింపులు, నిధుల విడుదల తగ్గిందని ఆరోపించారు. పెండింగ్ బిల్లులు ఎంత ఉన్నాయి, వాటిని ఎప్పట్లోగా చెల్లిస్తారో చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఈ 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచడం వల్ల ఈ ప్రభుత్వం వచ్చిన 2.5 సంవత్సరాలు కేవలం 496 మంది మాత్రమే లబ్ధి పొందారు. కారణం ఏంది అంటే ముఖ్యంగా కార్పొరేట్ ఆసుపత్రులు మేజర్ సర్జరీస్ కు ఆరోగ్యశ్రీ కింద ట్రీట్మెంట్ ఇవ్వడం లేదు. దాని మీద రివ్యూ చేయండి. 5 లక్షల నుంచి 10 లక్షలకు పెరిగినప్పుడు మరి అవకాశాలు పెరగాలి, రోగులు ఎక్కువ వాడుకోవాలి, ఖర్చు ఎక్కువ జరగాలి. కానీ బడ్జెట్ రిలీజ్ జరగడం లేదు, కేటాయింపులు జరగడం లేదు. ఎప్పట్లోగా ఈ ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లిస్తారు? ప్రైవేట్ ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించనందున పేదల వైద్యంపై ప్రభావం పడుతోందనేది అపోహ మాత్రమేనని సీఎం అన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఆరోగ్యశ్రీ కింద నెలకు 52 కోట్లు ఖర్చు చేస్తే తమ ప్రభుత్వం ప్రతి నెల 89 కోట్లు వెచ్చిస్తోందని తెలిపారు. గత ప్రభుత్వం పెట్టిన బకాయిల భారం మోస్తూనే ఆరోగ్యశ్రీని 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు పెంచినట్లు వివరించారు. 600 కోట్ల 27 లక్షల రూపాయల భారము గత ప్రభుత్వం నుంచి మాకు వారసత్వంగా రాజీవ్ ఆరోగ్యశ్రీలో భారం వచ్చింది అధ్యక్ష. ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము చేసిన పేమెంట్స్ 2,408 కోట్ల రూపాయల 51 లక్ష ఇప్పటి వరకు మన ప్రభుత్వం పే చేసింది అధ్యక్ష. ఈ రోజు అవుట్ స్టాండింగ్ 727.75 కోట్లు. వాళ్ళు ఇచ్చిపోయిన 600కు మేము 28 నెలల అదనంగా బకాయి పడ్డది 100 కోట్ల చిల్లరనే అధ్యక్ష. వాటిని కూడా ఏ విధంగా చెల్లించాలనే ప్రణాళిక మనం చేసుకుంటూ వస్తున్నాం అధ్యక్ష. గతంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పేరుతో జరిగిన అవినీతి, అవకతవకలపై విచారణ జరుగుతోందని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. అంతకుముందు సీఎం రిలీఫ్ ఫండ్ ఒకసారి తీద్దాం అధ్యక్ష. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులలో జరిగిన అవినీతి వెనకాల ఎవరు పిఏలు ఉన్నారు, ఎవరు ఆఫీసు సిబ్బంది ఉన్నారు, నిన్న మన కేసులు కావడము, ఇవన్నిటిని ఎవరైతే పేరు మీద చెక్కులు తీసుకెళ్లి ప్రైవేట్ ఖాతాలలో వేసుకొని ఎట్లా సీఎం రిలీఫ్ ఫండ్ ను దుర్వినియోగం చేసిండ్రో కేసులున్నాయి, విచారణ కూడా జరుగుతుంది అధ్యక్ష. టీచింగ్ ఆసుపత్రుల్లో పేదల చికిత్సల కోసం ఆరోగ్యశ్రీ నిధులు ఇవ్వాలని భావిస్తున్నట్టు సీఎం తెలిపారు. సూపరింటెండెంట్ వంటి ఆసుపత్రుల నిర్వహణ బాధ్యతలను గ్రూప్ 1, గ్రూప్ 2 అధికారులకు అప్పగించి డాక్టర్లను పూర్తిగా వైద్య సేవలకే వినియోగించాలని యోచిస్తున్నట్లు వివరించారు. విదేశాల్లో స్థిరపడిన వైద్య నిపుణులు వ్యక్తిగత పనులపై రాష్ట్రానికి వచ్చినప్పుడు వారి సేవలను ఉపయోగించుకునేలా ప్రణాళిక చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియాలో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఎంఎంటీఎస్ సర్వీసులు ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఎంఎంటీఎస్ సర్వీసులపై శాసనమండలి హాల్లో సమీక్షించిన సీఎం ఎంఎంటీఎస్లో ప్రయాణించే వారి సంఖ్య తగ్గుముఖం పట్టడంపై ఆరా తీశారు. ఆఫీసులకు వెళ్లే సమయాల్లో ఎంఎంటీఎస్ల సంఖ్య పెంచాలని, సమయపాలన పాటించాలని ఆదేశించారు. ఎంఎంటీఎస్ స్టేషన్ల వద్దకు ఆర్టీసీ బస్సులు వెళ్లే అవకాశం లేనందున మినీ బస్సులు నడిపే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. ఎంఎంటీఎస్ స్టేషన్లలో ప్రయాణికులకు అవసరమైన అన్ని వసతులు ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. లాస్ట్ మైల్ కనెక్టివిటీ పెంపు సహా ప్రయాణికుల సంఖ్య పెంపు, వసతులు మెరుగుపరిచేందుకు ఉన్న అవకాశాలపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని సీఎం స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో యుద్ధం ముగించే దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ దాడులు, ప్రతిదాడుల తీవ్రత మాత్రం తగ్గడం లేదు. తాజాగా ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ నౌకాదళం చీఫ్ అలీరజా తంగసెరీ మృతి చెందినట్టు ఐడీఎఫ్ ప్రకటించింది. ఇస్లామిక్ రిపబ్లిక్ కూడా గట్టిగానే దాడులు చేస్తోంది. మధ్య, ఉత్తర ఇజ్రాయెల్ సహా గల్ఫ్లోని అమెరికా స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. మరోవైపు ఇరాన్కు అమెరికా అధినేత డొనాల్డ్ ట్రంప్ మరోసారి హెచ్చరికలు చేశారు.
ఓవైపు యుద్ధం ముగించేందుకు అమెరికా మంతనాలు సాగిస్తుండగా మరోవైపు దాడుల తీవ్రత మాత్రం తగ్గడం లేదు. ఇరాన్లోని వ్యూహాత్మక లక్ష్యాలతో పాటు క్షిపణి కేంద్రాలపై అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తున్నాయి. షిరాజ్ ప్రాంతంలో క్షిపణి పడి 2 మైనర్లు ప్రాణాలు కోల్పోగా అనేక మంది గాయపడ్డారు. తమ దాడుల్లో ఐఆర్జీసీ నావీ హెడ్ అలీరెజా తంగ్సిరి మృతి చెందినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. హర్మూజ్ జలసంధికి సమీపంలో ఈ దాడి జరిగినట్టు తెలిసింది. హర్మూజ్ జలసంధిని దిగ్బంధించడంతో పాటు ఆ ప్రాంతంలో నౌకలను మోహరించడంలో అలీరెజా కీలకంగా వ్యవహరించినట్లు ఇజ్రాయెల్ ఆరోపించింది. హెజ్బొల్లా లక్ష్యంగా లెబనాన్లో భూతల దాడులను ఇజ్రాయెల్ ఉధృతం చేసింది. ఇరాన్లో భూతల దాడులకు అమెరికా కూడా సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం 2500 మంది మెరైన్లు, 1000 మంది పారాట్రూపర్లు మధ్యప్రాచ్యం సమీపానికి చేరుకున్నారు. ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ ప్రతీకార దాడులు కొనసాగిస్తోంది. ఇజ్రాయెల్కు చెందిన మిలిటరీ కంట్రోల్ సెంటర్ దక్షిణ మృత సముద్ర ప్రాంతంలోని అణు ఇంధన మౌలిక సదుపాయాల పరిశ్రమలపై దాడులు చేసినట్లు ఐఆర్జీసీ తెలిపింది. మధ్య ఉత్తర ప్రాంతాలు లక్ష్యంగా క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది. టెల్ అవీవ్లో అనేక కార్లు, భవనాలు దెబ్బతిన్నాయి. మధ్య ఇజ్రాయెల్లోని గనై టిక్వా ప్రాంతంలో పలు కార్లు ధ్వంసమయ్యాయి. వెస్ట్ బ్యాంక్లోని ఇజ్రాయెల్ సెటిల్మెంట్ భవనం దెబ్బతింది. మధ్య ఇజ్రాయెల్లోని కఫర్ ఖాసింలో జరిగిన క్షిపణి దాడిలో 5 గాయపడ్డారు. భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. సౌదీ అరేబియా, కువైట్లోని అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఐఆర్జీసీ దాడులు చేసింది. అబుదాబిలో క్షిపణి శకలాలు పడి 2 మృతి చెందగా 3 గాయపడ్డారు. ఇరాన్ దాడులు ఉధృతమైన నేపథ్యంలో ఇరాక్లోని అమెరికా ఎంబసీ తమ పౌరులకు కీలక అలర్ట్ జారీ చేసింది. ఇరాక్ నుంచి వెళ్లిపోవాలని సూచించింది. గగనతలాన్ని మూసివేసినందున భూమార్గం ద్వారా జోర్డాన్, కువైట్, సౌదీ అరేబియా, తుర్కియేకి వెళ్లాలని అమెరికా ఎంబసీ సూచించింది. మరోవైపు అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్కు గట్టి హెచ్చరిక చేశారు. యుద్ధం ముగించేందుకు ఇరాన్ ప్రతిపాదనలు చాలా వింతగా, ఆశ్చర్యకరంగా ఉన్నాయని మండిపడ్డారు. ఇరాన్ బలగాలు, ఆయుధ సంపత్తి క్షీణించిందన్న ట్రంప్ యుద్ధంలో గెలుపు కలగానే మిగిలిపోతుందన్నారు. మరింత ఎక్కువ నష్టం జరక్కముందే తమ ప్రతిపాదనలపై దృష్టి సారించాలన్నారు. లేదంటే పరిస్థితి భయంకరంగా ఉంటుందని హెచ్చరించారు. యుద్ధం ముగింపు కోసం అమెరికా చర్చల ప్రతిపాదన వారి ఓటమికి నిదర్శనమని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి అన్నారు. గతంలో తమను ఎలాంటి షరతులు లేకుండా లొంగిపోవాలని డిమాండ్ చేసిన అగ్రరాజ్యం ఇప్పుడు ఎందుకు వైఖరి మార్చుకుందని ప్రశ్నించారు. తమతో చర్చల కోసం అత్యున్నత స్థాయి అధికారులను రంగంలోకి దించడం అమెరికా నిస్సహాయతను సూచిస్తోందన్నారు. ఇప్పటివరకు ఇరు దేశాల మధ్య అధికారికంగా ఎలాంటి చర్చలు జరగడం లేదని అరాగ్చి స్పష్టం చేశారు. మధ్యవర్తుల ద్వారా అందుతున్న సందేశాల్ని చర్చలుగా భావించలేమన్నారు. చర్చల కోసం అమెరికా అభ్యర్థించడం ఇరాన్ సాధించిన నైతిక విజయమన్నారు. పశ్చిమాసియాలో యుద్ధంతో హర్మూజ్ జలసంధి నుంచే నౌకల రాకపోకల్ని అడ్డుకుంటున్న ఇరాన్ ఈ మార్గంలో నౌకలను అనుమతించే అంశంపై కీలక ప్రకటన చేసింది. భారత్ వంటి మిత్ర దేశాలకు చెందిన నౌకలకు హర్మూజ్ నుంచి రాకపోకలకు అనుమతిస్తున్నట్టు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి తెలిపారు. ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ ఈ వివరాలను ఎక్స్లో పోస్ట్ చేసింది. భారత్, చైనా, రష్యా, ఇరాక్, పాక్ వంటి మిత్ర దేశాలకు చెందిన నౌకల్ని హర్మూజ్ జలసంధి గుండా అనుమతిస్తామని ప్రకటించింది. అయితే ఈ దేశాలు ఇరాన్పై జరుగుతున్న దాడులకు ఎలాంటి మద్దతు ఇవ్వకూడదని, అలాగే ఇరాన్ భద్రతా నిబంధనల్ని ఖచ్చితంగా పాటించాలని షరతు విధించింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా ప్రధాని నరేంద్ర మోదీ రేపు అన్ని రాష్ట్రాల సీఎంలతో వర్చువల్గా సమావేశం నిర్వహించనున్నారు. రేపు సాయంత్రం 6:30కు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్న ప్రధాని మధ్యప్రాచ్యంలోని పరిస్థితులు, భారత్ అనుసరిస్తున్న విధానంపై ముఖ్యమంత్రులకు వివరించనున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రాల సన్నద్ధత, ప్రణాళికలపై సీఎంలతో చర్చించనున్నారు. టీమిండియా స్ఫూర్తితో రాష్ట్రాలతో సమన్వయం చేసుకోవడంపై భేటీలో ప్రధానంగా దృష్టి సారించనున్నారు. అయితే వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల సీఎంలు ఎన్నికల ప్రవర్తన నియమావళి కారణంగా ఈ భేటీకి దూరంగా ఉంటారు. ఈ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల కోసం ప్రత్యేక భేటీ నిర్వహిస్తారు. కేబినెట్ కార్యదర్శి వారితో భేటీ కానున్నారు. ప్రధాని సీఎంల భేటీలో తీసుకున్న నిర్ణయాలు తెలిపి ఆయా రాష్ట్రాల్లో అమలు చేసేలా ప్రధాన కార్యదర్శులకు దిశానిర్దేశం చేస్తారు. పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగిన వేళ భారత్లోని అతిపెద్ద ప్రైవేట్ ఇంధన రిటైలర్ నయారా ఎనర్జీ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచింది. పెట్రోల్పై లీటరుకు ₹5, డీజిల్పై ₹3 పెంచింది. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త సైనిక చర్య తర్వాత ఇరాన్ హర్మూజ్ జలసంధిని మూసేయడంతో ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు రవాణాకు అంతరాయం ఏర్పడింది. ఈ కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఆకాశానంటాయి. ఈ కారణంగా పడుతున్న భారాన్ని నయారా సంస్థ వినియోగదారులకు బదిలీ చేసింది. బీసీ రిజర్వేషన్లు, కామారెడ్డి డిక్లరేషన్ హామీల అమలు, నిధుల ఖర్చు సంబంధిత అంశాలపై తెలంగాణ శాసనసభలో వాడివేడి చర్చ జరిగింది. బడ్జెట్ పద్దులపై చర్చ సందర్భంగా బీసీలకు సంబంధించిన అంశాల్ని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రస్తావించారు.
తెలంగాణలో 80% ఉన్న బీసీలు ఇంకా తమ హక్కుల కోసం పోరాడాల్సిన పరిస్థితి ఉండటం దురదృష్టకరమన్నారు. బడ్జెట్లో తక్కువ నిధులు కేటాయించి వాటిలో కూడా ఖర్చు తక్కువగా ఉండటం ప్రజల్ని మోసం చేయడమేనని విమర్శించారు. తలసాని వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి వాకటి శ్రీహరి వెనుకబడిన వర్గాలకు జనాభా ప్రాతిపదికన హక్కులు రావాలన్న ఆలోచన రాహుల్ గాంధీదే అన్నారు. కేంద్రంలోని బీజేపీపై ఒత్తిడి తీసుకురావడానికి అన్ని మార్గాల్లో ప్రయత్నిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని అనుమానించడం సరైంది కాదని మంత్రి సీతక్క అన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ఢిల్లీలో చేసిన పోరాటంలో బీఆర్ఎస్ ఎందుకు పాల్గొనలేదని మంత్రి శ్రీధర్బాబు ప్రశ్నించారు. దావోస్ పెట్టుబడులు ఎంఓయూలపై విపక్షాల విమర్శలకు అసెంబ్లీలో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు తీవ్రంగా స్పందించారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తుంటే ఓర్వలేక విపక్షాలు విష ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ఈ అంశంపై అసెంబ్లీలో విపక్షాలు ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించాయి. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకు పెట్టుబడులను ఎందుకు తీసుకురాలేకపోతున్నారని ప్రశ్నించారు. వాటికి సమాధానమిచ్చిన మంత్రి ఎంఓయూలు, పెట్టుబడులు, కంపెనీలపై శ్వేతపత్రం విడుదలకు సిద్ధమన్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం వంటి వేదికలు రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడంలో కీలకమని వివరించారు. ప్రపంచంతో అనుసంధానం లేకుండా ఐసోలేషన్లో ఉంటే పెట్టుబడులు రావన్న ఆయన పరిశ్రమలకు అనుకూల వాతావరణం, ప్రభుత్వ ప్రోత్సాహకాలు వివరించినప్పుడే పారిశ్రామికవేత్తలు ముందుకొస్తారని తెలిపారు. ప్రతి ఎంఓయూని గ్రౌండింగ్ చేయడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని స్పష్టం చేశారు. దావోస్ పర్యటనలో ప్రభుత్వం 44 ఎంఓయూలు కుదుర్చుకోగా 2.19 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని మంత్రి వెల్లడించారు. తెలంగాణలో ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ను ఏప్రిల్ 2 నుంచి 5 మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నట్లు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. నారాయణపేట జిల్లా కోస్గి, రంగారెడ్డి జిల్లా అమన్గల్, సంగారెడ్డి జిల్లా వట్పల్లి, ఖమ్మం జిల్లా కూసుమంచి, భద్రాద్రి జిల్లా అశ్వారావుపేటలో పైలట్ ప్రాజెక్టు అమలు చేస్తామని మంత్రి తెలిపారు. సచివాలయంలో రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలు సహా ఎన్ఏసీ అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి పొంగులేటి ధరణి పోర్టల్లోని చిక్కుముడుల్ని విప్పేందుకు భూభారతి పోర్టల్ రూపొందించినట్టు చెప్పారు. రెవెన్యూ, సర్వే, స్టాంప్స్, రిజిస్ట్రేషన్ విభాగాల్ని ఒకే గొడుగు కిందకు తెచ్చినట్టు వివరించారు. ఇందులో భూ లావాదేవీ వివరాలన్నీ పూర్తిగా కనిపిస్తాయని తెలిపారు. ప్రతి సర్వే నెంబర్కు ఆధార్ తరహాలో భూదార్ నెంబర్ కేటాయించనున్నట్లు మంత్రి వివరించారు. బీఆర్ఎస్ నుంచి గెలిచి పార్టీ మారినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంలో స్పీకర్ ట్రైబ్యునల్కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, సంజయ్ కుమార్లకు కూడా నోటీసులు ఇచ్చింది. ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంలో బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ విచారణలో పార్టీ మారిన ఇద్దరిపై స్పీకర్ ట్రైబ్యునల్ చర్యలు తీసుకోలేదని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ ఇద్దరు బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లోకి మారితే ఎలాంటి చర్యలు తీసుకోలేదని వివరించారు. స్పీకర్ ట్రైబ్యునల్ నిర్ణయాన్ని రద్దు చేసి కడియం శ్రీహరి, సంజయ్పై అనర్హత వేటు వేయాలని కోరారు. ఈ వాదనలు విన్న కోర్టు స్పీకర్ ట్రైబ్యునల్ సహా ఇద్దరు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 16కు వాయిదా వేసింది. భద్రాచలంలో రేపు జరగనున్న సీతారాముల కళ్యాణ మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేటి నుంచి ప్రధాన ఘట్టాలు ప్రారంభమయ్యాయి. భక్తుల జయ ధ్వానాల మధ్య సాయంత్రం ఎదుర్కోలు మహోత్సవం నిర్వహించారు. సీతారాముల గుణగణాల్ని ఆలయ అర్చకులు, వేద పండితులు కీర్తించారు. మిథిలా మైదానంలో రేపు సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవోపేతంగా నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. కళ్యాణ వేడుకను చూసేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. అటు శ్రీరామనవమి ఏర్పాట్లను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. భద్రాచల సమగ్ర అభివృద్ధికి మొదటి దశలో కేటాయించిన 351 కోట్ల రూపాయల పనులకు రేపు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి వివరించారు.